ప్రపంచవ్యాప్తంగా అమెరికా యొక్క గౌరవం ప్రతిష్ట ఎక్కువ భాగం దిగజారిపోయిన పరిస్థితి, మసకబారిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. గతంలో చాలా చిన్న చిన్న దేశాలని కబలించుకోవటం, ఆక్రమించుకోవటం, వెనిజులా లాంటి దేశాల్లో ఆ అధ్యక్షుడిని ఎత్తుకెళ్ళిపోవటం, ఇలాంటి చర్యలతో అప్రతిష్ట పాలైన అమెరికా ఈరోజు ఇరాన్ యుద్ధంలో మరింత అప్రతిష్టకి లోనైంది. గతంలో వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో దీర్ఘకాల యుద్ధాలు చేసి ఆ దేశాల్లో తిష్ట వేసి వేలాది మంది సైన్యాన్ని అక్కడ ఉంచి అయినా కూడా ఆ దేశాలను వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి అమెరికాకి ఏర్పడింది. ఏనాడు కూడా దీర్ఘకాల యుద్ధంలో అమెరికా విజయం సాధించలేదు. ఈరోజు అమెరికా ఇరాన్కి మధ్య జరుగుతున్న చర్చలు సఫలం కాకపోతే, విఫలమైతే, పాకిస్తాన్ యొక్క మధ్యత్వం నిష్ప్రయోజనం అయితే అది దీర్ఘకాల యుద్ధంగా మారుతుంది. తప్పనిసరిగా అమెరికా మరోసారి పరాజయం పాలు కావాల్సి వస్తుంది. వెనిజులా లాగా 3-4 రోజుల్లో ఇరాన్ యొక్క అధ్యక్షుల్ని, ముఖ్యమైన నేతల్ని చంపేసి అక్కడ అమెరికాకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకి ఆ ఇరాన్ ప్రభుత్వాన్ని అప్పగిచెప్పాలనే ట్రంప్ యొక్క కలలు ఒమ్మైనాయి. ఒకేసారి 40-50 మంది దేశ అధ్యక్షులతో సహా, ఖొమైనీతో సహా ముఖ్యమైన నేతలంతా చనిపోయినా కూడా ఇరాన్ తట్టుకొని నిలబడింది. వారి యొక్క పాలనా వికేంద్రీకరణ, సైనిక వికేంద్రీకరణ, వారికి ఉన్న దేశభక్తి, మత విశ్వాసం ఇవన్నీ కూడా ఇరాన్ని నిలబెట్టి ముందుకు తీసుకెళ్ళినాయి. ఇరాన్ యొక్క గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసింది. అన్యాయంగా అమెరికాకి ఏమాత్రం నష్టం కలిగించిన పరిస్థితుల్లో కూడా ఇరాన్పై ఒక బూస్ట్ని చూపించి అక్కడ అణ్వాయుధాలు తయారవుతున్నాయి, అక్కడ యురేనియం నిల్వలు ఉన్నాయి, అది ప్రపంచానికి చాలా ప్రమాదం అని చెప్పి యుద్ధం ప్రకటించింది. ఒకనాడు ఇరాక్ మీద ఇలాగే యుద్ధం ప్రకటించి సద్దాం హుస్సేన్ని హతమార్చి ఇరాన్లో ఈరోజు అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడటానికి అమెరికా కారణమైంది. ఇరాక్ యొక్క గుణపాఠాలను నేర్చుకున్న ఇరాన్ ఆనాటి నుంచే తన సైనిక శక్తిని పెంచుకుంటూ, డ్రోన్ని, క్షిపణుల్ని వీటిని అభివృద్ధి చేసుకుంటూ వికేంద్రీకరణ మోడల్లో ముందుకెళ్ళింది. కాబట్టే ఈరోజు అమెరికాని ఢీకొట్టగలిగింది. గల్ఫ్ దేశాల్లో అమెరికా యొక్క సైనిక స్థావరాలను విపరీతంగా పెంచి అక్కడి నుంచి చుట్టుపక్కల దేశాలపై దాడులు చేయటం, బెదిరించటం అమెరికాకి పరిపాటైంది. ఈరోజు గల్ఫ్ దేశాల్లో అమెరికా యొక్క యుద్ధ సైనిక స్థావరాలు ఉండటం వలన ఇరాన్ ఆయా ప్రాంతాలని ప్రతిఘటిస్తూ దాని ప్రభావంతో అనేక గల్ఫ్ దేశాల్లో కూడా ప్రమాద సూచికలు కనపడుతూ ఉంటాయి. అయినా కూడా గల్ఫ్ దేశాలు చాలా సహనంతో, ఓర్పుతో తిరిగి ఇరాన్పై దాడి చేయకుండా వారు నిలబడటం గొప్ప విషయం. ఇజ్రాయెల్ 1948కి ముందు ఆ దేశం లేదు, యూదులకు ఒక స్థానం లేదు, ఒక ప్రాంతం లేదు. ఐక్యరాజ్య సమితి కరుణించి యూదులందరినీ ఒక చోట చేర్చి ఇజ్రాయెల్ని ఒక దేశం అప్పచెబితే అది అంతటితో ఆగకుండా ఆ 70 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్ ఈరోజు పాలస్తీనాపై, గాజా ప్రాంతంపై, లెబనాన్పై విస్తృతంగా దాడులు చేస్తూ, మానవ హరణం చేస్తూ, పిల్లలను సైతం, వృద్ధులను సైతం చంపుతూ ముందుకెళ్తూ ఉంది. ప్రపంచానికి అదొక నిప్పుల కుంపటిలాగా ఇజ్రాయెల్ మారింది. అలాంటి ఇజ్రాయెల్ని అమెరికా మద్దతు ఇవ్వటం చాలా ఘోరమైన పరిణామం. ఈరోజు ఒకవైపున చర్చలు జరుగుతూ ఉన్నా కూడా మరొక వైపున ఇజ్రాయెల్ లెబనాన్ లాంటి ప్రాంతాలపై దాడులు చేస్తూ 2 రోజుల క్రితమే 300 మందిని సామాన్య ప్రజల్ని చంపటం, 1000 మంది గాయాల పాలు కావటం జరుగుతూ ఉంది. ఇరాన్ ఈరోజు కోరుకుంటున్న ఒప్పందంలో కోరుకుంటున్న విషయాలు చాలా న్యాయబద్ధమైనవి. అనవసరంగా యుద్ధం ప్రకటించి ముందుకొచ్చి దాడులు చేసి నష్టాన్ని కలిగించిన అమెరికా ఆ నష్టపరిహారం ఇవ్వటం న్యాయం, వారు కోరటం కూడా సమంజసం. అదేవిధంగా ఇరాన్ ఆనుకొని ఉన్న హోర్ముజ్ జలసంధిని ఇరాన్ యొక్క నేతృత్వంలోనే ముందుకెళ్ళాలి. తద్వారా టోల్ వసూలు చేసైనా కూడా ఇరాన్ యొక్క నష్టపరిహారాన్ని వాళ్ళు మరలా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇరాన్ ప్రజలు దాదాపు 9 కోట్ల మంది ప్రజలు, షియా మతస్థులు అగ్రభాగాన ఉన్న పరిస్థితి. 5000 సంవత్సరాల నాగరికత గల దేశం ఇరాన్ దేశం. దాదాపు 100% అక్షరాస్యత ఉన్న దేశం ఇరాన్ దేశం. విద్య, వైద్యం, వైజ్ఞానికంగా అభివృద్ధి చెందిన దేశం ఇరాన్ దేశం. పర్వతాలు, కొండలు, సహజ వనరులతో ముందుకెళ్తున్న దేశం ఇరాన్ దేశం. అలాంటి ఇరాన్పై కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా తన అగ్ర నాయకత్వాన్ని, తన పెత్తనాన్ని కొనసాగించడం కోసం, ప్రపంచంలో తన గుత్తాధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం యుద్ధం ప్రకటించి ముందుకెళ్ళింది. కానీ అమెరికా ప్రజలు దాదాపు 60% మంది ట్రంప్ యొక్క యుద్ధ వినాశకర విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. 90 లక్షల మంది ప్రజలు, అమెరికా ప్రజలు వీధుల్లోకి వచ్చి నో కింగ్ అనే పేరుతో పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అమెరికాకు తోడుగా ఉండే నాటో దేశాలు, యూరోప్ దేశాలు అత్యధిక భాగం ఈరోజు అమెరికాకు వ్యతిరేకంగా, అమెరికా నిర్ణయాలకు వ్యతిరేకంగా బాహాటంగా ముందుకు వస్తూ ఉన్నాయి. అటు అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, డెమోక్రటిక్ పార్టీతో పాటు రిపబ్లికన్ పార్టీలో ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా ట్రంప్ విధానాలని వ్యతిరేకిస్తూ ఉన్నారు. యుద్ధం ఎంత వేగంగా ప్రకటించి ముందుకొచ్చాడో ట్రంప్ ఈరోజు బయటపడటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఆ బయట పడకపోతే మరింత నష్టం పొందే అవకాశం ఉంది. ఒకవైపున చెప్తా ఉన్నాడు, మా సైన్యాన్ని, మా నావికా దళాన్ని, మా యుద్ధ విమానాలని వీటన్నిటినీ ఇరాన్ దగ్గరికి చేరుస్తున్నాం, ఇరాన్ భూభాగంపై యుద్ధం ప్రకటించబోతున్నాం, భూభాగంలో మా సైన్యం వస్తుందని చెప్తా ఉన్నాడు. కానీ అక్కడ ఇరాన్ భూభాగంలో సైన్యం వస్తే ప్రతిఘటించడానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. కొన్ని వందల వేల మంది అమెరికా సైనికులు చనిపోవడానికి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి మారణహోమం జరగకుండా పాకిస్తాన్ యొక్క సంప్రదింపులు, మధ్యవర్తిత్వం విజయవంతం కావాలని కోరుకుందాం. ఒకప్పుడు భారతదేశం అలైన ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న దేశం. ప్రపంచంలో చాలా వలస దేశాలు, తటస్థంగా ఉన్న దేశాలకి ఇండియా నాయకత్వం వహించేది. ప్రపంచ పరిణామాల్లో చాలా ముఖ్యమైన విషయాల్లో ఇండియా తన పాత్రని పోషించేది. కానీ ఈరోజు విశ్వగురువుగా చెప్పుకుంటున్న మోడీ కనీసం అమెరికా యొక్క దుశ్చర్యల్ని ఖండించకపోవటం, ఇరాన్పై యుద్ధాన్ని ప్రకటించడాన్ని వ్యతిరేకించకపోవటం చాలా దురదృష్టకరం. ఈరోజు ఇండియా ఈ యుద్ధ విరమణలో చాలా కీలక పాత్ర పోషించాల్సిన పరిస్థితి. దానికి దూరంగా ఇండియా ఉండటం, ఇండియా యొక్క విదేశాంగ విధానం ఉండటం బాధాకరం.